శివుడు తన మెడలో ధరించే కపాల దండ ఎవరిదో మీకు తెలుసా? ఆ పుర్రెలు ఎవడివో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి శ్మశానంలో దొరికే సాధారణ పుర్రెలు కావు. ఆ దండలో ఉన్న ప్రతి కపాలం స్వయంగా బ్రహ్మదేవుడి తల నుంచే వచ్చినదని చెబుతారు. అవును, మీరు విన్నది నిజమే. ఒకరోజు పార్వతీదేవి శివుడిని అడిగింది, స్వామి, మీరు ఈ పుర్రెల దండను ఎందుకు ధరిస్తున్నారు అని. ఆ ప్రశ్న విని శివుడు చిరునవ్వుతో, దేవి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి పుట్టుకకు కారణమైనవాడు బ్రహ్మ. ప్రతి సృష్టి బ్రహ్మ సృష్టి నుంచే ప్రారంభమవుతుంది. కానీ 100 కల్పాల కాలం పూర్తయ్యాక బ్రహ్మకు మరణం తప్పదు. ఆ తర్వాత మరొక కొత్త బ్రహ్మ జన్మిస్తాడు. ఇలా మరణించిన ప్రతి బ్రహ్మ ఈ జగత్తుకు తండ్రి లాంటివాడు. అటువంటి సృష్టికర్త యొక్క కపాలం కాలగర్భంలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు దేవి. అందుకే ఆ కపాలాన్ని ఒక తాడులో గుచ్చి నా మెడలో ధరిస్తున్నాను అని చెప్పాడు. అలా వేలాది బ్రహ్మలు పుట్టి మరణిస్తూ ఉంటారు. మరణించిన ప్రతి బ్రహ్మ యొక్క కపాలం శివుడి కపాలదండలో స్థానం పొందుతుంది. ఫ్రెండ్స్, హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.